హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హరీష్ పాలెట్టి, కన్సల్టెంట్ న్యూరోటరీ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ రోజు వీడియోలో బ్రెస్ట్ పంపింగ్ అనేది మంచిదా కాదా, చేయొచ్చా, బ్రెస్ట్ పంప్తో ఇచ్చిన మిల్క్ ఇవ్వచ్చా లేదా అని చూద్దాం. జనరల్గా బ్రెస్ట్ పంపింగ్ అనేది ప్రీటర్మ్ మదర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీటర్మ్ బేబీస్ డైరెక్ట్గా బ్రెస్ట్ మీద సక్ చేయలేరు కాబట్టి వాళ్ళకి మదర్ మిల్క్ ఇవ్వాలంటే మనం ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్, ఎక్స్ప్రెస్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చి దాని ద్వారా మదర్ మిల్క్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ బ్రెస్ట్ పంప్ అనేది చాలా ఉపయోగకరం. ఈ బ్రెస్ట్ పంప్లో నేనైతే ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్ అనేది రికమెండ్ చేస్తాను. ఎందువల్ల అంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, మదర్కి కంఫర్ట్. మాన్యువల్ బ్రెస్ట్ పంప్కి ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్కి కంఫర్టబుల్ చాలా ఎక్కువ ఉంటుంది. రెండోది వచ్చేసి మిల్క్ ఎక్స్ప్రెషన్లో జనరల్గా మదర్ ఫస్ట్ వచ్చే మిల్క్ 4 మిల్క్, దాని తర్వాత వచ్చే హైండ్ మిల్క్. సో ఈ 2 రకాల మిల్క్ అనేది బేబీకి వెళ్ళాలి. ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్తో వాడినప్పుడు ఏంటంటే 2 రకాల మిల్క్ పోషకాలు బేబీకి చేరుతాయి. సో హైండ్ మిల్క్లో కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఫ్యాట్ అవన్నీ కంప్లీట్గా ఎలక్ట్రికల్ పంప్ ద్వారా ఎక్స్ప్రెస్ అయ్యి బేబీకి చేరుతాయి. మూడోది వచ్చేసి బేబీకి ఈ ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్ వాడటం వల్ల బేబీస్ బరువు పెరగరు అనేది అపోహ. అది ఎలా వాడినా సరే బ్రెస్ట్ మిల్క్ మదర్ మిల్కే కాబట్టి దానివల్ల వెయిట్ గెయిన్ అనేది బాగానే ఉంటుంది. కరెక్ట్ ప్రొసీజర్లో వాడితే బ్రెస్ట్ పంప్ అనేది వెరీ యూస్ఫుల్ టు ద మదర్. థ్యాంక్ యూ.